How do you see? Do you think that he will become the next CM? Sarah will become the next CM? దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని పివి నరసింహారావుకు మోదీ ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. అదే సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న అది కూడా ప్రధాని మోడీతో భేటీ అయి బయటకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను స్పందించాలి అంటూ దేశ రాజధానిలోని స్థానిక మీడియా కోరింది. అందుకు ఆయన సమాధానం చెప్పకుండా నడుచుకుంటూ వెళ్లిపోతూ సాయిరెడ్డి చెబుతారంటూ కారెక్కేశారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న జర్నలిస్టుల బృందంలోని ఓ మహిళ సాయిరెడ్డి బికేమింగ్ ది నెక్స్ట్ సీఎం అంటూ కామెంట్ చేయటం, అందుకు సంబంధించిన వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వాడి వేడిగా హల్చల్ చేస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం తీవ్రంగా స్పందిస్తోంది. సాయిరెడ్డి బికమింగ్ ది నెక్స్ట్ సీఎం అంటూ వెనుక ఓ మహిళ జర్నలిస్ట్ గట్టిగానే కామెంట్ చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగనే కాదు, అక్కడే ఉన్న ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, మార్గాని భరత్, విజయసాయిరెడ్డి ఎక్సెట్రా ఎవ్వరూ స్పందించకుండా లైట్ తీసుకోవటం పట్ల మండిపడుతోంది. అయినా ఇవేం మాటలంటూ సదరు జర్నలిస్ట్ కామెంట్స్ ను వారంతా అక్కడికక్కడే ఖండించకుండా వెళ్లిపోవటం ఏమిటని ఆ నాయక గణాన్ని సదరు వర్గం సూటిగా ప్రశ్నిస్తోంది. ఇక సదరు మహిళా జర్నలిస్ట్ చేసిన ఆ కామెంట్ విని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అయితే తన మనస్సులోనే బ్రేక్ డాన్స్ చేసి ఉంటారని సదరు వర్గం అభిప్రాయపడుతోంది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించడంపై సీఎం వైఎస్ జగన్ స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతోంది. ఓ తెలుగువారు, అది కూడా తెలంగాణకు చెందిన వారు, గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు కీలక పదవులు చేపట్టి రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగించిన నాయకుడు పివి నరసింహారావు అని, అలాంటి రాజనీతిజ్ఞుడికి దేశ అత్యున్నత పురస్కారం లభిస్తే సీఎం వైఎస్ జగన్ కనీసం స్పందించకపోవటం ఏమిటని, అయినా స్పందన జీవ లక్షణమని, ప్రతిస్పందించటం మనిషి లక్షణమని, కానీ అవేవీ లేకుండా ఓ ప్రభుత్వాధినేత ఇలా వ్యవహరించడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇక సాయిరెడ్డి బికమింగ్ ది నెక్స్ట్ సీఎం అంటూ కామెంట్ చేస్తే పార్టీ అధినేత స్పందించరు సరికదా, ఆయన అడుగులో అడుగు వేసి నడిచే ఎంపీలు సైతం స్పందించడం లేదంటే పార్టీలోని టాప్ టు బాటం వరకు అంతా ఒకే మార్గాన్ని అనుసరిస్తున్నారని అర్థమవుతోందని, అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న రీతిలో వీరి వ్యవహార శైలి ఉందని వ్యంగ్యంగా పేర్కొంటోంది. అయినా ఎన్నికలు సమీపిస్తున్నాయని, అలాంటి వేళ ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను పక్కనే ఉన్న తెలంగాణలోని సినిమా థియేటర్లలో ట్రైలర్లుగా వేస్తున్నారని, మరి అలాంటప్పుడు అదే ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గురించి సీఎం వైఎస్ జగన్ అప్పటికప్పుడు స్పందించి ఉంటే బాగుండేదని స్పష్టం చేస్తోంది. అదీ కాక ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలంటూ మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆయన్ని కోరారని, ఈ విషయం మీకు తెలుసో లేదో కానీ తెలుగునాట సీనియర్ నాయకులందరికీ తెలుసునని సదరు వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. ఇక జగన్ పార్టీలో తలపండిపోయిన నేతగా ఉన్న విజయసాయిరెడ్డి అయినా మాజీ ప్రధాని పివికి భారతరత్న పురస్కారం దక్కటంపై స్పందించాలి అంటూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అప్పుడే సూచించి ఉంటే ఆయనకు వయస్సుతో వచ్చిన పెద్దరికంతో పాటు పార్టీలో సీనియర్ నాయకుడిగా ఆయనకున్న గౌరవం మరింత ఇనుమడించేదని, కానీ ఇవేవీ పట్టనట్లుగా ఉండటంతో వైఎస్ఆర్సీపీ నాయక గణం వ్యవహార శైలి అంతా అయోమయం జగన్నాథం తరహాలో ఉందని ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గం తమ పార్టీ అగ్రనేత తీరును ఈ సందర్భంగా ఎండగడుతోంది. వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకునేందుకు ఫ్యాన్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనదైన శైలిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని, ఆ క్రమంలో ఎలాగైనా అధికారం మళ్లీ తనకే దక్కాలన్న ఓ విధమైన కసితో ఆయన పని చేసుకుపోతున్నారని, అలాంటి వేళ విజయసాయిరెడ్డి బికేమింగ్ ది నెక్స్ట్ సీఎం అంటూ మహిళా జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ కానీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ గా తీసుకుంటే మాత్రం గత ఎన్నికలకు బాత్రూమ్ ఎపిసోడ్ మళ్లీ పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆ పార్టీలోని సదరు వర్గం జోస్యం చెబుతోంది.